హైదరాబాద్ వేదికగా ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ఘనంగా జరుగుతోంది. గేమ్స్, యానిమేషన్, కామిక్స్, కార్టూనింగ్ రంగాలకు చెందిన సంస్థల నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. నిన్న జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని రాబోయే రోజుల్లో వినోద రంగంలో రానున్న మార్పులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ సహకారాలను సదస్సు వేదికగా వెల్లడించారు. మరిన్ని వివరాలను చూద్దాం. గేమింగ్, యానిమేషన్ రంగాల్లో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఫిక్కీ, సిసిఐ 52%, భారత ప్రభుత్వం 48% వాటాతో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఐఐసిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మీడియాతో పాటు వినోద పరిశ్రమ, యానిమేషన్, కామిక్స్, కార్టూనింగ్ వంటి కోర్సుల్లో ఆసక్తి ఉన్న వారికి నైపుణ్య శిక్షణ అందించడమే ఐఐసిటీల లక్ష్యమన్నారు. The World Audio Visual and Entertainment Summit would be held in New Delhi from 5th February of 2025. It's a 5-day event, and World Audio Visual and Entertainment Summit, that is WAVES, is going to be a convergence event for the broadcasting and the traditional radio and other segments that you all understand. Then the entire vertical of animation, visual effects, gaming, the segment that we are discussing here. Then also the new media segment, the social media, the OTT, etc. And the films vertical that, again, the traditionally that we all know. So it's the first event in the world which is a convergence event which will bring the entire industry, the entire media and entertainment industry together. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ ను ప్రారంభించనున్నట్లు సంజయ్ జాజు వెల్లడించారు. డీడీ ఫ్రీ డిష్ లో లభించే దాదాపు 60 ఛానల్స్ ఇకపై ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంటాయన్నారు. సబ్స్క్రిప్షన్ ఛార్జీలు తక్కువగా ఉంటాయని, ఎక్కువ కంటెంట్ ఉచితంగానే లభిస్తుందన్నారు. Because this is not just streaming material, but it also will carry a lot of live channels. This OTT is also going to be carrying the lot of archival material. We have very good archival material available in the form of documentaries. There are a lot of publications which are available. So we are combining all this together, the entire archival material and the media material available, and all this is going to come out through the OTT. Will you get to hear of it when the inaugural date comes in? 2025 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరగనుందని సంజయ్ జాజు తెలిపారు. ఈ ప్లీనరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు. భారతీయ స్థానిక ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు ప్రపంచ పెట్టుబడిదారులను భారత్కు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 20 నుంచి గోవాలో ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనాలని తెలుగు చిత్ర పరిశ్రమకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో పాల్గొని అనుభవాలను ఇతర ప్రాంతాల ప్రతినిధులతో పంచుకోవాలని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులకు సూచించారు. ఇక నుంచి బహుళ భాషల్లో నిర్మిస్తున్న సినిమాలకు ఒకే చోట సెన్సార్ సర్టిఫికెట్ తీసుకోవచ్చని కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. Sending out the invite for the International Film Festival of India, which is going to happen in Goa starting 20th November. We had a very good meeting with all the film councils and chambers and producers, and I'm sure that participation from the Telugu film industry will be good. ప్రైవేట్ ఎఫ్ఎం ఛానళ్ల ఈ వేలంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు కోరారు. ఎఫ్ఎం ఛానళ్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సంజయ్ జాజు మాట్లాడుతూ ప్రైవేట్ ఎఫ్ఎం ఛానళ్ల 3వ దశ ఈ వేలం ప్రక్రియ వచ్చే ఏడాది జనవరిలోగా పూర్తవుతుందని చెప్పారు. ఇందుకు గాను దరఖాస్తులు సమర్పించేందుకు డిసెంబర్ 9వ తేదీ వరకు గడువు ఉందన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 234 పట్టణాల్లో 730 ఛానళ్లు వేలానికి సిద్ధంగా ఉన్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 10 పట్టణాల్లో ఎఫ్ఎం ఛానళ్ల వేలం జరుగుతోందన్నారు. We are also going to be conducting a road show for the FM radio private auctions that are going to happen all across the country in small towns with 1 lakh population, and I'm sure many small towns in Telangana which do not have private FM radio will get an opportunity to have hyper local content coming through their private radio stations from which are going to be run by the industry. Bureau Report, Doordarshan News.